ఈరోజు అమ్మవారు పంచామృత అభిషేకము ఈ ప్రదోష సమయంలో ఎంత వైభోగత చేయించుకుందంటే నిజంగా అమ్మవారు ఒక సంకల్పమే. ఈ టైంలో మీరు అందరి ఉంచి ఈ 10-11 గంటల సమయం నుంచి మీరు అందరి ఉంచి అమ్మవారు ఒక సేవకు ప్రార్థనై అమ్మవారు అభిషేకం చూస్తున్నారంటే నిజంగా మన 2 కన్నులు చాలు. చూడండి అమ్మవారు ఎంత బాగా వెలుగుతుందో. 2 కన్నులు చాలు. నాకైతే అభిషేకం చేస్తుంటే ఇంకా పొయ్యిరా అనేటట్టుగా అమ్మవారు నాలో చెప్తా ఉంది. అమ్మ చూడండి, అమ్మవారు ఒక పెదవుల నవ్వు చూడండి, ఆ కళ్ళలో తేజ చూడండి. ఇప్పుడు అమ్మవారు మనకి ఏ రూపం అంటే నారాయణిగా దర్శనం ఇస్తుంది. అంటే అమ్మవారికి పేరు 3 పేర్లు: శివాని, నారాయణి, బ్రహ్మాని, బ్రహ్మాద్రి. అంటే అమ్మవారికి 3 పేర్లలో ఇప్పుడు నారాయణి స్వరూపంగా అమ్మవారు బాగా మనకు దర్శనం ఇస్తుంది. చూడండి అమ్మవారు ఒక నవ్వు చూడండి, అమ్మవారు ఒక కటకం చూడండి, ఆ సురుసురం చూడండి, డమరుకం చూడండి, ఆ మెడలో మాల చూడండి, కొప్పుకు పూలు ఎంత బాగా పెట్టుకుంది, ఆ పూలు చూడండి. అమ్మవారు ఎంత బాగుందంటే నేను ఉన్నాను రా అనేటట్టుగా. ఎంతకన్నా నిజ రూపం ఏముంది చెప్పండి? ఇంతకన్నా నిజ రూపం వేరే లేదు. చూడండి అమ్మవారికి నాకు ఎట్లా గుళ్ళో ఉండి చెమటలు వస్తున్నాయో, అమ్మవారి దగ్గర నుంచి తడి లేకుండా మొత్తం ఆరిపోయి ఆ బుగ్గలపై నుంచి చెమట వస్తూ ఉంది అమ్మకు. అంటే మన మానవులకి ఎట్లా చెమట ఉంటుందో ఆ అమ్మవారి గురించి చెమట వస్తూ ఉంది. చూడండి ఆ బుగ్గల మీద చెమట కనపడుతుందా? ఆ తులసిన ఉంది, ఆ చెమట వస్తూ ఉంది. చూడండి అమ్మవారు అంటే పవర్ అంటే అదే నాయన. కాబట్టి నిజంగా ఈరోజు ఇక్కడ అమ్మవారు జగన్మాత పిలిస్తే పలికేటట్టుగా నేను మనసులో అనుకున్నా, ఈ టైం పోయి ఏం అభిషేకం చేద్దాంలయ్యా, సరైన పేడసాలకు వెళ్ళిపోదాం అనుకున్నా మనసులో. కానీ ఉన్నీలే, అమ్మవారు దావన ఎంట పడింది, నువ్వురా. మా పిల్లలు పేడసాలం పోదాం, మా పిల్లలు 9 అయింది 10 అవుతుంది కదన్నా, పోదాం పేడసాంలోకి వెళ్ళిపోదాము. ఒక బండి వెళ్ళిపోయింది, కానీ నన్ను పంపిలే, రాయచోటు దాటనీలే. నా కార్యక్రమం చేయాల్సిందే. జ్యేష్ఠ మాసంలో అతిక మాసం. అతికం అంటే లాభం. ఎవరైతే జ్యేష్ఠ మాసములో అభిషేకం చూడవలనే మీ పితృదేవతలతో తరింపు పొందుతారంట. అమ్మవారి లోకంలోకి మణిదీపంలోకి వెళ్ళిపోతారంట మీ కుటుంబాలంతా. అంటే మీరు ఇప్పుడు ఈ అభిషేకం చూడవలన, జ్యేష్ఠ మాసం అభిషేకం అమ్మను చూడవలన ఏమొస్తుందంటే మణిదీప వర్ణం అని అద్భుతమైన లోకం అది. ఆ లోకంలో మీ పెద్దలు 7 తరాల నుండి వాళ్ళు పూజలు ఎరాక, పుణ్యాలు ఎరాక, దానం ఎరాక, ధర్మం ఎరాక వాళ్ళు ఏదో కీడు లోకాలలో ఉంటారు. అటువంటి లోకాల నుంచి అమ్మవారు మణిదీపంలోకి వాళ్ళందరికీ అనుగ్రహం ఇచ్చేసింది ఈరోజు ఈ అభిషేకం చూడవలనే. కాబట్టి ఇది చివరి అష్టమి. అమ్మవారికి దుర్గాష్టమి కానీ, అష్టమి అంటే చాలా ప్రీతికం, సోమవారం అంటే ఇష్టం. అదిగాక అతిక జ్యేష్ఠ మాసం, చాలా అమ్మగా ఆనందమైన మాసం ఇదిగా. కాబట్టి అమ్మవారు ఈ ప్రదోష సమయంలో మీ అందరితో కార్యం అంటే మీ అందరి జన్మను పావన చేసింది. మన రాయచోట్ల ఎంతమంది ఉన్నారు? వేల లక్షల మంది ఉన్నారు. మళ్ళీ అందరికి లేని అవకాశం మీకు కలిగిందంటే ఆ అమ్మవారు ఒక దయ మీ పైన ఉంది. మీరందరూ సంసారం అనే సాగరంలో మునుగుతున్నారు, అనేకమైన కష్టాలు పడుతున్నారు, బాధలు తప్పిస్తున్నారా. ఈరోజు అతిక జ్యేష్ఠ మాసములో నాకు ఒక ఆయన అతిథి వస్తాడు, నా అభిషేకం చేస్తాడు, మీరందరూ తరింపు పొందండి అని చెప్పి అమ్మవారు మిమ్మల్ని ముందే పిలుచుకుంది. నేను ఇక్కడికి వస్తాను నేను అనుకోలేదు, మీరు అనుకోలేదు. ఇదంతా ఎవరు అనుకున్నారు? అమ్మ.
అమ్మ ద్వారాతో మనకి ఈరోజు ఈ యొక్క పుణ్యభాగ్యము, ఈరోజు ఈ యొక్క అనుగ్రహము, ఈ శక్తి మనకు అమ్మ ప్రసాదించింది. కాబట్టి అమ్మవారు సాక్షాత్ జగదంబ చాముండేశ్వరి దేవి మహాశక్తి స్వరూపిణి. ఇక్కడ నమ్మిన వారికి నమ్మినంత, కొలిసిన వారికి కొలిసినంత, కోరిన వారికి కోరినంత, అడిగిన వారికి అడిగినంత ఇస్తుంది. కానీ నమ్మకంతోనే అమ్మ. నమ్మకం లేని ఎంత ప్రయత్నం చేసినా వృధా, నమ్మకంతో ఏం చేసినా విజయం. ఒకసారి కంచిలో జగద్గురైన స్వామివారు కంచి పీఠాధిపతి. ఒకరోజు ఏం జరిగింది, బ్రిటిష్ కాలంలో అప్పుడు మనకుండే ఒక రాజధాని దగ్గర మద్రాస్. ఆ టైంలో అప్పుడు హైదరాబాద్ ఉండేది కాదు, మద్రాస్ అంటే చెన్నై. ఏం జరిగింది, స్వామివారికి కంచిలో కామాచమ్మకు పీఠాధిపతి గారు అభిషేకం చేస్తూ ఉన్నారు. జయశంకర సరస్వతి స్వామి. ఆ స్వామి అభిషేకం చేస్తూ ఉండి ఏం చేసినాడు, పాలు పోసాడు, పెరుగు వేసాడు, నెయ్యి వేసాడు, అన్నీ వేసాడు. అప్పుడుగానే వాన వచ్చేసింది. వాన వస్తానే గర్భగుడి కారుతా ఉంది. కానీ చెప్పి తర్వాత 2 చెమ్ము నీళ్ళు పోసేసి పూలమాల అలంకరణ చేసి తక్కువ వెళ్ళిపోయినాడు. ఎక్కడికి మద్రాసు పోయాడు. అక్కడ పోయి ఆ బ్రిటిష్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని దేవాలయాన్ని పూర్తి చేయాలా, ధన సంపద కావాలా, అక్కడ అధికారులు అడుగుదామని చెప్పి స్వామి అమ్మవారు ఇడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మద్రాసు పోతే, కంచి నుండి మద్రాసు పోతానే సాయంకాలం నైట్ అయిపోయింది. వాళ్ళ పొద్దున్న కలిసాలనుకున్నాడు. అమ్మవారే పోయిందంట. పోయి జుట్టు పట్టుకుంటూ నిలబడిందంట. కాదురా నాయన, నాకు పాలు వస్తేవి, పెరుగు వస్తేవి, నెయ్యి వేస్తేవి, తేనె ఇస్తేవి, మళ్ళీ నాకు నీళ్ళు వైకోకుండా నువ్వు అట్టి వచ్చినావు, నా జుట్టు అంత బంక ఉంది, మళ్ళీ ఎట్టా నాయన అనేదంట. అయ్యో నువ్వు ఎంత పొరపాటు చేస్తానని చెప్పి అప్పుడు అమ్మనిందంట, నువ్వు ఎందుకు వచ్చావు నన్ను ఇచ్చిపెట్టేని. లేదమ్మా, నేను నీ గుడి కోసమే తొందరగా వచ్చేసాను, అందుకే తొందరగా వచ్చేసాను ఇక్కడికి అన్నాను. మరి తిక్కనాయన, నేను నీకు ఏం కావాలో నేను కురిపించనా, కావాల్సిన సంపద నా పైన అక్కడే నమ్మకంలో కూర్చుంటే నేను కురిపించనా వరహాలు, నువ్వు అంత దూరం ఉరకాలనా, నేను లేను అక్కడని చెప్పి ఆ స్వామికి కన్నులో చూపించిందంట. ఎమ్మడే స్వామి అప్పుడప్పుడే రాత్రి ఆ టైంలో వచ్చి ఆ గుడి, ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనం ఉన్నది. స్వామి ఆ గుడి తలుపు తెరుస్తా అని చెప్పి ఆ అర్ధరాత్రి వేళనే పై వాకిలు తెరిచి అమ్మవారికి బాగా జలంతో అభిషేకం చేసి ధూపంపగేసి అమ్మవారికి బాగా అలంకరణ చేసి పూజ చేశాడు. పూజ చేస్తానే అప్పుడు అమ్మ ఏ బొక్క నుండి కారుతా నీళ్లు దుంకాయో అదే బొక్కలు నుంటే కనకదార వర్షం కురిపించిందంట అమ్మవారు. కాబట్టి అటువంటి శక్తి, అటువంటి బలము ఈ టైంలో, ఈ అర్ధరాత్రి సమయంలో, ఈ 11 గంటల సమయంలో మనం అందరం అమ్మను ప్రార్థిస్తున్నామంటే నిజంగా అమ్మవారు మనకు అందరికి ఇంట్లో కనకదార ఆ ఒక్క వర్షము మన ఇంట్లోంచి కురిపిస్తుంది. కనపడదు, కనపడకుండా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనపడింది అనుకో, రేపోతే రాయి చోటంతా ఈయన ఉంటారు, ఆ స్వామిని పిలుచుకరా అండి, వాళ్ళ ఇంట్లో వర్షం కురిసిందంటే కనకదార వర్షము మన ఇంట్లో కురిపించుకుందని చెప్పి ఆ భక్తులు కీ కడతారు. కాబట్టి అమ్మవారు మనకు ఆంతరికంగా ఈరోజు సంపద ఇస్తుంది. జ్ఞానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, పిల్లలు, సంతానము, వృత్తి, వ్యాపారము, సర్వసంపద అమ్మవారు మనకు చేకూరుస్తుంది. కాబట్టి అటువంటి జగదంబ ఈరోజు మనకు తరింపు పొందే భాగ్యం ఇచ్చింది. ఓ భక్తులారా, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, రావోదు. ఈరోజు వచ్చింది, నేడు వచ్చినదే మళ్ళీ వస్తాదనేది భ్రమ. కాబట్టి ఈరోజు కలిగింది. కాబట్టి ఈరోజే నా భూతో నా భవిష్యత్ అని అమ్మవారు ఒక అవకాశం ఇచ్చినందుకే మన జన్మ తరింపు పొందుదాం. కాబట్టి జై చాముండేశ్వరి, జై జై చాముండేశ్వరి.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ శ్రీ విజయ చాముండేశ్వరి మాతాకి